హలో ఎవరివన్. సో మీ అందరికీ తెలుసు, నేను డెవాప్స్ విత్ AWS ట్రైనింగ్ 31 జూలై నుంచి స్టార్ట్ చేశాను. మండే టు ఫ్రైడే మార్నింగ్ 7 to 8:30 ఉంటుంది. లైఫ్ టైమ్ యాక్సెస్ రికార్డింగ్స్ ఉంటాయి. విత్ ఇన్ 2 hours రికార్డింగ్ అనేది ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. సో ఇప్పటికి ఒక 9 సెషన్స్ కంప్లీట్ అయ్యాయి. ఒక సెషన్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల కండక్ట్ చేయలేదు. ఈ 9 సెషన్స్లో ఏంటంటే ఒక 5 సెషన్స్ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ పైన డిస్కస్ చేశాము. దాని తర్వాత ఒక IBM రియల్ టైమ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ని తీసుకొని అదొక కామర్స్ ప్రాజెక్ట్ అనమాట. దాంట్లో 12-13 మైక్రో సర్వీసెస్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ని మనం వెబ్ టియర్, API టియర్, డేటాబేస్ టియర్గా మనం డివైడ్ చేసి మాన్యువల్గా డిప్లాయ్ చేయడం స్టార్ట్ చేసాము. ఎందుకు మాన్యువల్గా డిప్లాయ్ చేస్తున్నామంటే ఒక డెవాప్సే కాదు, మీరు ఏ టెక్నాలజీ తీసుకున్నా ఆటోమేషన్ గురించి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అండర్స్టాండ్ రావాలి అంటే ఖచ్చితంగా అది మాన్యువల్గా ఎలా వర్క్ అవుతుందో మనకు ఖచ్చితంగా తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆటోమేషన్ టెస్టర్గా వర్క్ చేస్తున్నారంటే మాన్యువల్ టెస్టింగ్ ఎలా చేయాలో తెలిసింటేనే మీరు ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ప్రాపర్గా చేయగలరు. ఓకే, సో అందుకని నేను కొంచెం టైం ఎక్కువైనా కూడా ఖచ్చితంగా ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి మాన్యువల్గా డిప్లాయ్ చేయడం స్టార్ట్ చేశాను. మన స్టూడెంట్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు చాలా స్మార్ట్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు. డైలీ స్లాక్ డిస్కషన్స్ ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. 80% ఆఫ్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. బట్ డాక్యుమెంటేషన్ నేను ప్రొవైడ్ చేశాను. వాళ్ళు 100% ప్రాజెక్ట్ని చాలా మంది కంప్లీట్ చేసేసి స్క్రీన్ షాట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు స్లాక్లో. ఇది చాలా గుడ్ అనమాట. వాళ్ళు చాలా షార్ప్గా ఉన్నారు, చాలా స్మార్ట్గా ఉన్నారు, చాలా మంచిగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. స్లాక్ డిస్కషన్స్ అన్ని పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. Q&A సెషన్స్ కూడా వీక్లీ 3 సెషన్స్ బాగానే జరుగుతున్నాయి. సో అంతా బాగుంది. ఈ ఇయర్ ఎండ్ వరకు, అంటే ఈ క్రిస్మస్ వరకు మనం ఫుల్గా డెవాప్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి ఓపెనింగ్స్ బాగుంటాయి. ఎందుకంటే రెసిషన్ డెఫినెట్లీ ఇయర్ ఎండ్ అయిపోతుంది. రెసిషన్ అనేది పర్మనెంట్గా ఉండేది కాదు. నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్స్ బాగుంటాయి. ఇప్పుడు కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడే మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇప్పటికిప్పుడు ట్రై చేయలేము. ఈ 3-4 months పీస్ఫుల్గా మనం ఖచ్చితంగా డెవాప్స్ పైన, AWS పైన స్పెండ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తే డెఫినెట్లీ మంచి ప్యాకేజ్తో మంచి కంపెనీలో ఖచ్చితంగా ఓపెనింగ్ ఉంటుంది. ఆ ఓపెనింగ్లో మీరు పర్ఫెక్ట్గా సెలెక్ట్ అవుతారు. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఈ ఇయర్ ఎండ్ వరకు, అంటే క్రిస్మస్ వరకు కంప్లీట్లీ మీ కాన్సన్ట్రేషన్ మొత్తం డెవాప్స్ విత్ AWS పైనే పెట్టండి. వేరే టాస్క్స్ కానీ వేరే పనులు ఏం పెట్టుకోకుండా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు కూడా జాయిన్ అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఈ 2 weeks ఏంటంటే మీరు రికార్డింగ్స్ని కవర్ చేసుకుని 1 or 2 days ఎక్కువ కష్టపడితే రికార్డింగ్స్ అన్ని కవర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం డిస్కస్ చేసింది లైనక్స్ అండ్ మాన్యువల్గా ప్రాజెక్ట్ని కాన్ఫిగర్ చేయడమే కాబట్టి. సో నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా ఫుల్ ఆటోమేషన్ రన్ అవుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు జాయిన్ అవ్వండి అండ్ నెక్స్ట్ వీక్ నుంచి క్లాసెస్కి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.